పార్టీ మాత్రం మీరు కళ్ళతో చూస్తారు. గ్రామ మండల నియోజకవర్గ జిల్లా కమిటీలు వేయమని గద్దరని చెప్పాడు కనుకే ఈరోజు నియోజకవర్గ కమిటీ కోఆర్డినేటర్లు వేసి ఇప్పుడు చూస్తున్న లీడర్సే రేపు ఫ్యూచర్ లీడర్స్ అవుతారు. మీరు కళ్ళతో చూస్తారు. రండి కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అజెండా ఏంటంటే బేసిక్గా మీరు పెట్టిన మీటింగ్ అజెండా ఏంటి? మా అజెండా వెరీ సింపుల్. రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడు. పవన్ కళ్యాణ్ నిన్న చెప్పిన అబద్ధాలని ఎక్స్పోజ్ చేయడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఏదైతే వస్తున్నాయో దానికి మీ కార్యాచరణ ఏంటంటే మీరు పార్టీ చేసిన తప్పకుండా. అందుకే ఈ రోజు మేము ఇక్కడ కూడుకున్న మీటింగ్ ఏంటంటే నియోజకవర్గ కోఆర్డినేటర్ని, మండల కోఆర్డినేటర్ని, గ్రామ కోఆర్డినేటర్లు ఇన్ఛార్జీలుగా పెట్టి గ్రామ స్థాయిలో, మండల నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే మీకు తెలుసు పాల్ ఆర్మీ, కమ్యూనిటీ డెవలప్మెంట్ 10లో 5 మంది గ్రామ స్థాయిలో మార్పు కోరుకుంటూ మమ్మల్ని కోరుకుంటున్నారు. ఆ కమిటీలు బలోపేతం చేసి మా కమిటీల ద్వారా లీడర్ని ఇంట్రడ్యూస్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా పెట్టుకొని మీ మీడియా అందరి ద్వారా ప్రజలకు మార్పు తీసుకొచ్చి అప్పులు తీర్చడం, అభివృద్ధి చేయడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, రైతులను ఆదుకోవడం, మహిళలను కాపాడడం, బడుగు బలహీన వర్గాలకు మెయిన్ అజెండా. ఇప్పుడున్న బీసీ నాయకులందరూ ఏదో పార్టీలో అమ్ముడిపోయారు. ఆర్ కృష్ణ కంటే పెద్దోడు ఎవడు? నా మిత్రుడు ఈ ఆఫీస్కి అనేక సార్లు వచ్చాడు. ఆయనే ఒకప్పుడు టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైసీపీ, ఇంకో పార్టీ, ఇప్పుడు బీజేపీ, బ్రాహ్మణ పార్టీ. సో ఇంకెవరు మిగిలారు? సో పాల్ గారు మిగిలారంటారా? ఓన్లీ కేఎఫ్. చూడండి, నేను పేరుతో మీరు పేరు చెప్పండి. ఒకరిద్దరు మిగిలారండి. సార్ మీ అంత ఇంటెలెక్చువల్ కాదు కానివ్వండి, మీరు చెప్పాలి. చిన్నోళ్ళైనా ఎవరు మిగిలారు? బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, బీజేపీ పార్టీలో, టీడీపీ పార్టీలో, వైసీపీ పార్టీలో, జనసేన పార్టీలో అమ్ముడు పోయిన బడుగు బలహీన వర్గాలు తప్ప అమ్ముడు పోకుండా ఉన్నవారు. కోదండరామ్ గారి కంటే పెద్దవారు ఎవరు? ఆయన ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కాంగ్రెస్ని తిట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టి మరలా కాంగ్రెస్లో ఆయన విలీనం అయిపోయాడు. అయితే ఇప్పుడు పాలన రావాలి, పాలన కావాలి అని చెప్పేసి ఏదైతే నినాదం పట్టుకొని పాలన మారాలి అని చెప్పేసి యాక్చువల్లీ ఈ నినాదం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఒకటే, పాలన